ప్రతి రైతుకు రైతు భరోసా, సాగు చేసే అందరికీ ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. దుష్ప్రచారాలు నమ్మొద్దు. మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. పథకం విధి విధానాలపైన అక్కడే నిర్ణయం. ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా. ఇందుకోసం రైతు భరోసాకు 5,250 కోట్ల అవసరం. సో ఇప్పుడు నేనేమంటున్నా, మల్లారెడ్డి కూడా నేను కూడా పంటను సాగు చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నాను చూపిస్తాడు. శాటిలైట్ చిత్రాల్లో మల్లారెడ్డి భూముల్లో, మల్లారెడ్డి కుటుంబ భూముల్లో పొలం కనిపిస్తుంది. ఇచ్చేస్తారన్నట్టే కదా. ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకున్న భూముల్లో వ్యవసాయం సాగు చేస్తారు. వారో ఇంకోటో పండిస్తారు. భూమి ఆయనదే. మీరు శాటిలైట్ చిత్రాలు ఇంకో చిత్రాలు తీసుకుంటే లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసినా ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇచ్చేస్తారా చెప్పండి? 100 ఎకరాలు ఉన్న వాళ్ళు సాగు చేసినా 100 ఎకరాలకు రైతు బంధు ఇస్తారు. అంతేనా? ఎట్లా ఇది మరి? దీనికి కొండంత రాగం తీసినట్టు ఏదో అంటారు కదా దాన్ని. 10 ఉమ్మడి జిల్లాలు తిరిగి ఓ నివేదిక తయారు చేసి దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించి మరి దేనికి 100% కండిషన్స్ పెట్టాల్సిందే. ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. మీరు చేసేది ఏంది నెక్స్ట్ అంటే ఈ పుట్టలకి గుట్టలకి సాగు చేయని భూములకు మాత్రమే ఇవ్వరు. సరిపోద్దా? అది కాదు కావాల్సింది. మీరు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వకూడదు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన అవసరం లే, ఎంపీలకు ఇవ్వాల్సిన అవసరం లే, ఎమ్మెల్సీలకు ఇవ్వాల్సిన అవసరం లే, ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన అక్కర్లే. అండ్ పెద్ద ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు ఇప్పుడు 1,00,000-2 లక్షల ఆ పైన జీతం వచ్చే వాళ్ళకి ఎందుకు రైతు భరోసా? అండ్ ఇందులో మరి ఇప్పుడు అందరికీ రైతు భరోసా అంటున్నారు. మరి కౌలు రైతులను ఎట్లా డిసైడ్ చేస్తారు? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. రైతుగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పంట సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ఏ రకమైన కోత లేకుండా రైతు భరోసా అందాలి అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలపైన ప్రభుత్వం ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా విధి విధానాలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించిన తర్వాతే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని పేర్కొన్నారు. రైతు భరోసా పైన ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయిందంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్షాలు ప్రచారం చేయడం తగదన్నారు. రైతు భరోసా పథకంలో రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారంలో కూడా వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఏది వాస్తవం లేదని మీరే తేల్చేసారు కదా, ప్రతి రైతుకు భరోసా అని. అయిపోయాయి. మళ్ళీ మీడియాని అనడం ఎందుకు, మళ్ళీ వేరే వాళ్ళని అనడం ఎందుకు? మీరే చెప్పేస్తిరి అందరికీ వ్యవసాయం చేసే, పంట సాగు చేసే అందరికి ఇస్తామని. ఇక్కడ ఎకరాల భూములు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయరండి. కౌలుకిచ్చి కౌలు రైతులు సాగు చేస్తారు. తెలంగాణలో మొత్తం 100% తీసుకొని మనం భూమిని లెక్క కడితే అందులో 36% మంది కౌలు రైతులే ఉన్నారు. ఆ కౌలు రైతులు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు 20-25%. మిగతా వాళ్ళు ఎకరం ఉండి ఓ 2 ఎకరాలు కౌలుకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 2 ఎకరాలను ఇంకో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఆ మిగతా వాళ్ళంతా దాన్ని కౌలుకి ఇచ్చేసిరు. మరి అట్లాంటి వాళ్ళకి, ఆ యజమానులకి రైతు భరోసా ఎందుకు? సరే, అందులో కూడా చిన్న ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు మీరు ఏదైతే కట్ ఆఫ్ పెడతారో అదున్న వాళ్ళకి ఇచ్చినా నష్టం లేదు. అంటే వాళ్ళు కూడా పేదలే కాబట్టి. మరి ఇప్పుడు 10 ఎకరాలు ఆ పైన ఇంకా పైన ఉన్న వాళ్ళకి ఆ రైతు భరోసా దేనికి? మీరే చెప్తున్నారు కదా, 95-98% మంది బిలో 10 acres వాళ్ళే ఉన్నారు.